హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇయర్ మీరు అనుకున్న గోల్స్ అండ్ మీరు ఎప్పుడు ఆరోగ్యంగా హాయిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే మీకు విష్ చేశాను. సో నాకు ఒక్కరైనా విష్ చేస్తారా? చూద్దాం. కామెంట్లో ఒక్కరు విష్ చేసినా ఐ విల్ బి మోర్ హ్యాపీ. సో న్యూ ఇయర్ అయిపోయిన చాలా డేస్కి విష్ చేస్తున్నా అనుకుంటున్నారా? సో చాలా లేట్ అయిపోయింది కదండి. సో ఈ వీడియో వచ్చేసి ఎగ్జాక్ట్లీ జాన్ ఫస్ట్ రోజు అండి. సో మేము జాన్ ఫస్ట్ రోజు ఇంకా పిల్లలతో కలిసి బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో కౌట్లకి అండ్ మా హస్బెండ్కి హాలిడేస్ అని మేమైతే హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదండి. బికాజ్ అవుట్ సైడ్ వెదర్ చాలా చల్లగా ఉంది. సో ఇంకా కిడ్స్తో ట్రావెల్ చాలా ఇబ్బంది అనుకొని మేము ఇంట్లోనే ఉన్నాము. సో ఇంట్లో చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా హాలిడేస్ ఇంకా అయిపోతున్నాయి అన్నాక మేము బీచ్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసాము. సో ఎందుకంటే కౌట్లే డైలీ బీచ్కైనా తీసుకెళ్ళండి లేకపోతే పూల్కైనా తీసుకెళ్ళండి అని అడుగుతున్నాడు. సో ఇంకా బీచ్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసాము. సో ఆ రోజు కూడా ఫోర్కాస్ట్ చెక్ చేశాను. సో అవుట్ సైడ్ టెంపరేచర్ వచ్చేసి 73 ఫారెన్హీట్ ఉంది. సో ఇంకా అంత చల్లగా ఏం లేదు కదా అని ఇంకా బయలుదేరాము. సో కిడ్స్తో బీచ్కి వెళ్తున్నామంటే కంపల్సరీగా ఒక బ్యాగ్ ఉండాలి. సో బ్యాగ్లో కౌటిల్యకి అండ్ చానికకి 1 pair డ్రెస్ పెట్టుకున్నాను అండ్ టవల్స్. అండ్ బీచ్కి వెళ్తున్నామంటే శానిటైజ్ కంపల్సరీగా ఉండాలి. సో కౌటిల్య మరీ గుర్తు చేశాడు, అమ్మ నాకు శానిటైజ్ కంపల్సరీగా పెట్టుకొని. సో ఇంకా శానిటైజ్ కూడా పెట్టుకున్నాను అండ్ ఆడుకొని అలసిపోతే స్నాక్స్ పెట్టుకున్నాను. సో ఇంకా ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసాము. సో ఈ బీచ్ వచ్చేసి నా వైటీ ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. సో ప్రశాంతంగా ఉంటుంది బీచ్కి రావడం అయితే. సో ఇంటి దగ్గర నుంచి ఈ బీచ్ చాలా దూరం అండి. సో ఇంటి దగ్గర నుంచి 29 minutes అండ్ 13 miles ట్రావెల్ చేసి ఫైనల్గా కోకో బీచ్కి అయితే చేరుకున్నాము. సో రాగానే ఇంకా కౌట్ల శానిటైజ్ ఇచ్చేసేయమ్మా అన్నాడు. సో ఇంకా నేను కౌట్ల ఇద్దరం కలిసి శానిటైజ్తో ఆడుకుంటున్నాము. సో మాకి బీచ్కి రావడం చాలా ఇష్టం అండి. సో కిడ్స్ మంచిగా శాండ్తో ఆడుకుంటారు అండ్ బీచ్ వేవ్స్తో ఆడుకుంటారు. ముఖ్యంగా ఎండ మా బాడీ మీద పడుతుంది. సో ఎందుకంటే మేము సన్కి ఎక్స్పోజ్ అవ్వడం చాలా తక్కువ కాబట్టి మేము ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదండి. సో అందుకే. సో ఇంకా చాణిక్య కూడా మంచిగా బీచ్ మ్యాట్ మీద శాండ్ వేసుకొని ఆడుకుంటున్నాడు. సో బీచ్కి రావడం ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుంది. సో కిడ్స్ చాలా ప్రశాంతంగా అస్సలు అల్లరి చేయకుండా శాండ్తో ఆడుకుంటారు. వాళ్ళు అల్లరి చేయకుండా ఉంటే మనం కూడా చాలా ప్రశాంతంగా బీచ్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బీచ్లో బర్డ్స్ మనకి చాలా కనిపిస్తుంటాయి. అవి కూడా బీచ్లో మంచిగా ఎంజాయ్ చేస్తుంటాయి. కొన్ని బర్డ్స్ అయితే బీచ్లో వేవ్స్తో మంచిగా ఆడుకుంటుంటాయి. యాజ్ పర్ రూల్ ప్రకారము మనము బీచ్లో బర్డ్స్కి అసలు ఫీడ్ చేయకూడదు. సో ఎందుకంటే బీచ్లో బర్డ్స్ న్యాచురల్గా ఫుడ్ని వెతుకొని తినాలి తప్ప మనం ఇస్తే తినడానికి అలవాటు పడకూడదు. సో అందుకే బీచ్లో బర్డ్స్కి అసలు ఫీడ్ చేయకూడదు అంటారు. సో ఇక్కడ వచ్చేసి బీచ్లో బర్డ్స్కి వీళ్ళు ఫీడ్ చేస్తున్నారు. సో ఆ బర్డ్స్ ఆ ఫుడ్ని తీసుకోవట్లేదు అండ్ వాళ్ళు కిందికి ఆ ఫుడ్ ని వదలట్లేదు. సో వాళ్ళ చుట్టూ ఆ బర్డ్స్ అలాగే తిరుగుతున్నాయి. సో నాకైతే బర్డ్స్ చూస్తుంటే చాలా పాపం అనిపించింది. సో వాళ్ళు అసలు ఫుడ్ నే వదలట్లేదు. సో చాణిక్య శాండ్లో మంచిగా బుడి అడుగులు నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. సో చాణిక్యం చూస్తుంటే అప్పుడే ఎంత పెద్దోడయ్యాడా అనిపిస్తుంది. సో లిటరల్లీ బీచ్లో చాలా చల్లగా ఉంది. నాకైతే మొబైల్ పట్టుకొని వీడియో తీయడానికి కూడా రావట్లేదు. సో హ్యాండ్స్ అయితే షేక్ అయిపోతున్నాయి, అంత చల్లగా ఉంది. సో వెళ్దామంటే పిల్లలకు అసలు చల్లగా లేదంట. సో మంచిగా ఎంజాయ్ చేస్తాము అన్నారు. సో నేనైతే ఇంకా అలాగే ఇంకా మంచిగా వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. సో కోకో బీచ్ చాలా పెద్దగా ఉంటుందండి. సో కోకో బీచ్ వచ్చేసి 6 miles ఉంటుంది, అంత లాంగ్ ఉంటుంది. సో చాలా పెద్దగా ఉంటుంది. సో బీచ్లో అయితే చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము అండ్ విత్ వాటర్తో అండ్ వేవ్స్తో శాండ్తో మంచిగా ఎంజాయ్ చేసాము. సో పిల్లలతో బీచ్కి వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ మంచిగా ఎంజాయ్ చేసాము. సో జాన్ ఫస్ట్ డేనే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా నెక్స్ట్ డే నుంచి మా హస్బెండ్ బిజీ అయిపోతారు. సో ఇంకా థర్డ్ వచ్చేసి కౌట్లకి స్కూల్స్ ఓపెన్ చేస్తారు. సో కౌట్ల అయితే బీచ్లో చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు. ఆ వేవ్స్తో ఆడుకుంటూ లిటరల్లీ తడిచిపోయాడు. సో ఇంకా 1 pair డ్రెస్ తీసుకొని వెళ్ళినందుకు ప్లస్ అయిపోయింది. సో మనకు బీచ్కి అవుట్ సైడ్ వచ్చేసి షవర్స్
ఉంటాయండి. సో మనం అక్కడ బాత్ చేయొచ్చు. సో చాలా చాలా మంచిగా అనిపించింది బీచ్కి రావడము. బీచ్లో 2 అవర్స్ స్పెండ్ చేసామండి. చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. సో జాన్ ఫస్ట్ రోజు కాబట్టి సో అందరు బీచ్కి వచ్చారు. సో మాకైతే కార్ పార్కింగ్ చేయడానికి ఇక్కడ ప్లేస్ దొరకలేదు. సో అందరు ఇక్కడ పార్కింగ్ చేసింటే మేము కూడా అక్కడే పార్క్ చేసాము. సో ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. సో మనకి కార్ లో గ్యాస్ అయిపోయిందని మనకు సింబల్ కనిపిస్తుంది కదండి. సో మాకు సింబల్ అయితే కనిపించింది. సో వెళ్దాం గ్యాస్ స్టేషన్ కి అనుకొని గ్యాస్ స్టేషన్ కి అయితే బయలుదేరాము. సో మేము గ్యాస్ స్టేషన్ కి రీచ్ అయిన విత్ ఇన్ 1 సెకండ్ కే మా గ్యాస్ వచ్చేసి 0కి అయితే సింబల్ కనిపించింది. సో థ్యాంక్ గాడ్ అనుకున్నాము. సో మాకైతే ఎప్పుడు ఇలా జరగలేదండి. 1 మినిట్ కాదు కదా, 1 సెకండ్ లేట్ అయిపోయినా మేము రోడ్డు మీదే ఉండేవాళ్ళము. సో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకునే వాళ్ళము. సో నాకైతే థ్యాంక్ గాడ్ దేవుడు ఉన్నాడు అనిపించింది. సో మాకు ఎప్పుడు అలా జరగలేదండి. సో ఫస్ట్ టైం జరిగింది. సో ఇది కౌట్లే డ్రా చేశాడండి. సో ఈ నెంబర్ దగ్గర ఈ కలర్ పెయింటింగ్ వేయాలి అని ఉంది ఇక్కడ. సో కౌట్లు అయితే ఎక్కడ మర్చిపోకుండా పర్ఫెక్ట్ గా ఆ నెంబర్ దగ్గర అదే కలర్ డ్రా చేశాడు. సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంటికి వచ్చాక కిడ్స్ కి డిన్నర్ ప్రిపేర్ చేశాను. సో ఈ డిన్నర్ నేమ్ ఏంటో మీరు గెస్ట్ చేసి చెప్తారా అండి? సో పొంగనాలు అయితే అస్సలు కాదండి. సో అదండి బీచ్ వ్లాగ్. ఎలా ఉందండి? నచ్చిందా? మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు కదండి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. సో మీరు ఇంకా మన ఛానల్ కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.